హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఊరు వచ్చాను కాబట్టి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ దివాళీ మాకు ఇది. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దీపావళి స్పెషల్ స్వీట్, మహారాష్ట్ర ఫేమస్ స్వీట్ బాసుంది. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ స్వీట్ చేసుకుని తింటే మీరు కూడా ఈ స్వీట్కి ఫిదా అయిపోతారు. నిజంగా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇది. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఈ బాసుంది కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 1 లీటర్ చిక్కటి పాలను తీసుకుంటున్నాను. ప్యాకెట్ పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు. ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మరిగించుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. పాలు మరిగేలోపు జీడిపప్పు, కాజు, పిస్తా తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, పాలు ఇలా పొంగుతూ ఉన్నప్పుడు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పాల పైన మీగడ కడుతుంది కదండి, ఆ మీగడని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ పొంగు రానివ్వాలి. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలను తీసుకుని కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేస్తున్నానండి. కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల బాసుందికి మంచి కలర్ వస్తుంది, అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. నేను ఫుడ్ కలర్స్ లాంటివి ఏం యూజ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకుంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో చూసారు కదా, పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు సైడ్న మీకు అంచులు పడుతూ ఉంటుంది. సో అలా పట్టిన మీగడిని కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండాలి, గరిటెతో ఇలా తీసుకుంటూ. సో పాలు ఇలా సగానికి మరిగిన తర్వాత ఇలా సన్నగా తరిగిన బాదం పప్పులను యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మరిగించుకోవాలి. సో చూసారు కదా, పాలు లీటర్ తీసుకున్నాం, మీకు సగానికి మరిగి సగానికి తగ్గిపోయాయి. సో ఇలా పాలు మరుగుతూ ఉన్నంతసేపు కలుపుకుంటూ ఉండాలి. అలానే సైడ్న మీగడ కడుతూ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుని ఇలా యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. పాలు బాగా మరిగి సగానికి తరిగిన తర్వాతనే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలండి. ముందే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తుంటే మీకు అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ స్వీట్ అంతా కూడా మీరు కలపడంలోనే ఉంటుందండి. మీగడ కడుతూ ఉంటాయి కదా పాలు, అలా కలపడంలోనే ఉంటుంది స్వీట్ అంతా. టేస్ట్ అంతా ఈ మీగడలోనే ఉంటుందండి. సో ఇప్పుడు ఫైనల్గా ఒక 6 టేబుల్ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా బాగా పంచదార కరిగే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, బాసుంది చాలా చిక్కగా ఉండాలండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. సో చూసారు కదా, ఇలా చిక్కగా ఉంటేనే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఈ స్వీట్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. అలా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2 అవర్స్ తర్వాత చూసారా, ఇంకాస్త చిక్కబడింది. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మన ఎమ్మీ బాసుంది స్వీట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్వీట్ని చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకండి లేట్, ఈ దివాళీకి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని అయితే మెచ్చుకుంటారు. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఈ దీపావళి మన అందరి జీవితాల్లో సరికొత్త కాంతులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.